వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడిచ్చిన మహావచనం బట్టి దేవుడు ఈ దినాన్ని మనతో దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అనమాట అండి. యెషయా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఎవరైతే దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటారో వాళ్ళందరూ కూడా భూమి మీద మంచి పదార్థాలను అనుభవిస్తారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఎవరైతే తిరగబడుతూ ఉంటారో దేవుడి మీద వారు ఖడ్గం పోలైపోతారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నారనమాట అండి. అలాగే అలాగే దేవుడు ఇచ్చిన మహాఉచ్చరణను బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట అండి. యోహాను సువార్తలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయని చెప్పేసి అవి నన్ను వెంబడిస్తా అని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. అలాగే దేవుడు ఇచ్చిన మహాఉచ్చరణను బట్టి కీర్తన గ్రంథంలో చెప్తూ ఉంటాడండి, యెహోవా నీ కుడి పక్కన నీడగా ఉన్నానని చెప్తున్నాడండి. నీ గుడారం ఏ తెగులను సమీపించదని చెప్పేసి దేవుడు చెప్తే ఉన్నాడు అనమాట అండి. అలాగే దేవుని మాట ఎవరు విన్నారండి? ఆదికాండ గ్రంథాలు మనం చూసుకున్నట్లయితే ఏ ఆధారము లేకుండా అబ్రహాం గారు దేవుని మాట విన్నారు కనుక దేవుడు అతని విశ్వాసులకు తండ్రిగా చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. అదేవిధంగా లోకసూత్రం మనం చూసుకున్నట్లయితే మరియ గారు దేవుని పాదాల దగ్గర కూర్చొని చక్కగా దేవుని మాటలన్నీ కూడా శ్రద్ధగా విన్నది కనుక దేవుడు ఆమెను ఉత్తమరాలుగా ఎంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కూడా దేవుని మాట విన్నవారందరూ కూడా దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, అభివృద్ధి పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. ఎవరైతే దేవుని మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. వింటేనే మెండుగా, వినకపోతే దండగా అనమాట అండి. ఏదైనా ఒక పని చేస్తేనే మెండుగా, చెయ్యకపోతే దండగా అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. మనం శ్రద్ధగా దేవుని మాట వింటే మన భూమి మీద మంచి పదార్థాలు అనుభవించే స్థితి మనకు దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి మనందరము కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకొని చక్కగా భూమి మీద మంచి పదార్థాలను అనుభవించి హాయిగా జీవించే యోగ్యతను పొందుకుందామండి. ఏమంటారు? మీ ఆలోచన మీదే. దేవుడు మోషే గారిని పిలిచినప్పుడు చక్కగా మోషే గారు శ్రద్ధగా దేవుని మాట విన్నారు. చక్కగా నాయకుడిగా దేవుడు అతన్ని ఎన్నుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనము కూడా దేవుని మాట వింటే ఆయన మాట ప్రకారం నడుచుకుంటే ఏమో దేవుడు మన జీవితంలో ఏ మేలు అయితే చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడో, ఏ అద్భుత కార్యాలు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడో, ఏ నూతన కార్యాలు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడో అవన్నీ కూడా మన జీవితంలో చేసే యోగ్యతను సంపాదించిన స్థితిని దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి మనందరము కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని నూతన సంవత్సరంతో హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నారా? ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. దేవుని మాట వింటానండి, దేవుని మాట ప్రకారం నడుచుకుంటానండి, భూమి మీద మంచి పదార్థాలను అనుభవించి చక్కగా ఈ లోకంలో మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండి హాయిగా నూతన సంవత్సరం అంతా జీవించే యోగ్యతను కలిగి ఉండాలని ఆలోచన కలిగి ఉన్నానని చెప్పేసి ఎవరైతే అంటారో వారు తల్ల వంచండి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశాన్ని పనులకు తండ్రి నీ ఘనమైన పదవులు ఎక్కలని స్తుతిస్తారు ప్రభా. నిరంతరం తండ్రి ఎవరిని ఎలా దీవించాలి, ఎవరిని ఎలా ఆశీర్వదించాలి, ఎవరిని ఎలా అభివృద్ధి చేయాలి ప్రభా. నీ ప్రణాళిక ద్వారా రూపొందించిన దేవా నీకు వందనాలు తండ్రిస్తున్నావు. ఎవరైతే నీ మాట వింటారో, నీ మాట ప్రకారం నడుచుకుంటారో తండ్రి వారందరూ కూడా భూమి మీద మంచి పదార్థాలను అనుభవిస్తారని చదివించిన ప్రకారం నా తండ్రిస్తుందో ప్రతి ఒక్కరు ప్రభావ నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యతను ప్రభావ ప్రతి ఒక్కరి కింద ఇచ్చేయండి తండ్రి. అలాగే తండ్రి ప్రయాణం చేస్తున్న వారిని తండ్రి, ఉద్యోగం చేస్తున్నవారిని, వ్యాపారం చేస్తున్నవారిని తండ్రి, వివాహం కోసం ఎదురు చూస్తున్నవారు తండ్రి ప్రభావ, గర్భిణీ స్త్రీలను బాలింతరాలను దండిస్తున్నావా, సంతానాలను బిడ్డలను తండ్రి, అనారోగ్యంతో బాధపడిచిన బిడ్డలను దండిస్తున్నావా, చేతివృత్తులు చేసుకుంటున్న వారు తండ్రి, వాహనాలు నడిపించిన వారిని తండిస్తున్నావా, 100% తండ్రి 1/1 అందరిని కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన ఎవరికి దయచేసి అందరికి మంచి ఆరోగ్యం దయచేసి ప్రతి ఒక్కరు నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని ఈ నూతన సంవత్సరంలో హాయిగా ఉండే యోగ్యతను దయచేయమని మా ప్రార్థనలకించండి. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా కొరకు తరగని యేసుక్రీస్తు వ్యాసనామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకునేను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె దేవుడు ఇచ్చిన మహాఉచితమైన బట్టి ఆయన కోపదాలను బట్టి ఆయన నడుపుదలను పెట్టండి. నూతన సంవత్సరంలో దేవుడు మనందరినీ కూడా దీవించాలని ఆశీర్వదించాలని చెప్పేసి అందరిని కూడా రక్షణ మార్గంలో నడిపించాలని చెప్పేసి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు అనమాట అండి. మనము కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకొని చక్కగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకొని భూమి మీద హాయిగా జీవిద్దామండి. ఏమంటారు? ఈ ఆలోచన
ఇదేనండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మదర్స్ అండ్ ఫాదర్స్, సహోదరి సహోదరుల ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట వినండి. ఆయన మాట ప్రకారం నడుచుకోండి. ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోండి. చక్కగా ఆయన రాజ్య వారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండండి. ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క కృపను పొందుకొని చక్కగా హాయిగా ఆనందంగా జీవించే యోగ్యత సంపాదించుకునే స్థితి కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవుడు నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు, నూతన మేలులు, నూతన దీవెనలు, నూతన కృప, నూతన కాపుదల మీ అందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చక్కగా మనందరం కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని అందుకుని భూమి మీద మంచి పదార్థాలను అనుభవించి ఈ నూతన సంవత్సరంతో హ్యాపీగా ఉండే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. వింటారా దేవుని మాట? నడుచుకుంటారా దేవుని మాట ప్రకారం? అనుభవిస్తారా మంచి పదార్థాలు, మంచి ఆరోగ్యం కలిగి జీవిస్తారా? ఈ నూతన సంవత్సరం అంతా హాయిగా ఉండే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటారా? ఏమంటారండి?